మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఇంతవరకు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా ఒక సూచన చేస్తూ ఉన్నాను. 2 ఆగస్ట్ నుంచి 8 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి తెలియచెప్పుకునే ముందర గ్రహస్థితులు, సమ్మేళనాలు, దృష్టులు వీటి యొక్క ముఖ్యాంశాలతో ప్రారంభించుకుందాం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో బుధుడు, కర్కాటక రాశిలో గురువుగారు రవి, అలాగే సింహ రాశిలో కేతువు, కన్య రాశిలో శుక్రుడు, చంద్ర రాహులు ఇద్దరు కుంభరాశిలో, వక్రించిన శనిగారు మీన రాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి సంచారము వృషభ రాశిలోకి వచ్చి ఉన్నది. బుధుని యొక్క సంచారము కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే కుజుని యొక్క సంచారము మిథున రాశిలోకి వెళ్ళి ఉన్నది. ఈ 3 గ్రహాల మార్పు జరిగి ఉంది. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, గురు రవిల కలయిక జరుగుతుంది. ఉచ్ఛలో ఉన్నటువంటి గురుగారు రవితో కలిసి ఉండడం ఇది మూఢమిని సూచిస్తూ ఉంటుంది. అయితే ఎటు ఆషాఢ మాసం జరుగుతోంది కాబట్టి ఈ మూఢమి ఈ శూన్యమాసంలో కలిసిపోయి ఉన్నది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే గురువుగారు ఉచ్ఛలో ఉండడం అనేది దేశానికి చాలా చాలా మంచిది. క్షామం లేకుండా, కరువు కాటకాలు లేకుండా సుభిక్షమైనటువంటి వాతావరణాన్ని సూచిస్తూ ఉంటారు. అలాగే చంద్రుడు రాహువుతో కలిసి ఉన్న స్థితి కుంభరాశిలో ఉంటూ ఉండగా ఏదైనా భయం మనసుని పట్టుకుంటూ ఉంటుంది, అనుమానం పీడిస్తూ ఉంటుంది. ఎవరి మాట కూడా ఒక పట్టాన వినబుద్ధి కాదు. మనం అనుకున్నదే కరెక్టు, ఎదుటి వాళ్ళు మనని మోసం చేస్తున్నారేమో అనేటటువంటి ఆలోచనలు, అంటే భ్రమ గొలుపుతుందన్నమాట. మంచిగా ఉన్న వాళ్ళని ఆ మంచిని స్వీకరించనివ్వదు, చెడుగా ఉన్న వాళ్ళకి ఆ చెడుని స్వీకరించాలంటే భయం భయంగా ఉంటుంది. ఇది సరైనది కాదేమో అని అనిపించేటట్టుగా ఉంటుంది. ఇలా కొంచెం అభూతమైనటువంటి ఆ ఆలోచనల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రతి రాశి వారికి ఇది కొంచెం కనిపిస్తూ ఉంటుంది ఫలితం. అలాగే శుక్రాచార్యుల వారు నీచలో ఉన్నారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో గాని, ప్రేమ వ్యవహారాల విషయంలో గాని చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతగా అనుకూలమైన పరిస్థితులు కాదు ఇది. ఈ గ్రహస్థితి శుక్రాచార్య వారు నీచలో ఉన్నటువంటి పరిస్థితి అలాంటిది. అలాగే శని గారి యొక్క తృతీయ దృష్టి కుజుని మీద పడింది. అయితే ఇది ఒక 2-3 రోజుల్లోనే మారిపోతున్నారు. అంటే వారాంతానికల్లా ఇంచుమించుగా మారిపోయి కనిపిస్తుంది మనకి. కానీ వార ప్రారంభంలోనే మారిపోతున్నారు కాబట్టి ఇది ఇంకా భయపడాల్సిన పని లేదు. చివరికి వచ్చేసారు కదా, చివరి డిగ్రీలోకి వచ్చేసారు కాబట్టి పూర్తిగా వృద్ధ గ్రహం అయిపోయి ఉంటుంది కుజగ్రహం. కాబట్టి భయపడాల్సిన పని లేదు. ఇక సప్తమ స్థాన దృష్టి నీచ శుక్రుని మీద పడుతోంది. అక్రమ సంబంధాలు, అలాగే ఈ ప్రేమ వ్యవహారాలలో అమ్మాయిలు అబ్బాయిల్ని మోసం చేశారనో, అబ్బాయిలు అమ్మాయిల్ని మోసం చేశారనో ఇలాంటివి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితే. ఈ గ్రహస్థితి అలాంటిది. ఇది చెప్పదగ్గ సూచన. అలాగే గురువు గారి యొక్క నవమ దృష్టి శనిగారి మీద ఉంటూ ఉన్న కారణం చేత ఇక్కడ శనిగారి ఇచ్చేటటువంటి ఫలితాలు, దుష్ట ఫలితాలు తగ్గిపోతాయి. ముందే మీన రాశిలో ఉన్నారు, అది గురుక్షేత్రం కాబట్టి చాలా వరకు శనిగారి యొక్క దుష్ట ఫలితాలు ఉండబోవు. ఏదో నామమాత్రంగా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు గురువుగారి దృష్టి కూడా ఉన్న కారణం చేత ఇక్కడ శనిగారు ఏంటంటే కాస్త ఆ గురువుకి తలొంచి ఉంటారు, వినయ విధేయతలు చూపిస్తారు కాబట్టి ఎక్కువగా బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండబోవు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక కుజుని యొక్క 4వ దృష్టి కేతువు మీద పడుతోంది. ఇది దైవభక్తిని బాగా సూచిస్తూ ఉంటుంది. ఇది చెప్పదగ్గ సూచన. అలాగే ఏదైనా కడుపు నొప్పి లాంటివి ఎవరికైనా ఉన్నట్లయితే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించండి. వైద్యానికి తగ్గుతుంది, అంటే ఔషధ సేవ ఉంటుందన్నమాట. ఇలాంటి పరిస్థితి ఒకటి కనిపిస్తోంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి బుధుని యొక్క సంచారం ఎప్పుడైతే గురువు రవిలతో కలిసిందో, ఇక్కడ రవి గారితో కలియడం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతోంది. గురువు గారితో కలియడం వల్ల అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తి కానీ, చదువులో బాగా ముందరికి వెళ్ళిపోవడం, విద్యార్థులు బ్రహ్మాండంగా ఉంటారు. కానీ
వ్యాపార వ్యవహారాలు గాని ఇవన్నీ కూడా చాలా చాలా బావుంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక రాశి ఫలితాల్లోకి వెళ్దాము. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్లయితే తృతీయ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి చంద్ర రాహుల యొక్క సంచారము, అలాగే లాభ స్థానంలో దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారము. ఈ 3 గ్రహాల యొక్క సంచారము బావుంది. అయితే ఈ అక్రమ సంబంధాల విషయంలో ఎవరికైనా గాని వివాహేతర సంబంధాలు ఉన్నట్టయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వారమే కాదు, ఒక నెల రోజుల వరకు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి సూచన చేస్తున్నా. ఇటు శనిగారి దృష్టి, అటు కుజుని దృష్టి, అసలు ఎంత మాత్రము ఇది అనుకూలమైనటువంటి సమయం కాదు. కాబట్టి ఇది కొంచెం చెప్పదగ్గ సూచన అన్నమాట. తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. ఇంకా షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క సంచారం కూడా మీకు చాలా మేలు చేస్తుంది. సంతాన విషయంలో అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఏదైనా కోర్టు కేసులు ఉన్నట్టయితే కాస్త వెనకబడేటటువంటి పరిస్థితి ఉంటుంది. మనోబలం పెరుగుతుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే కృషి చేస్తారు. కుటుంబ జీవితం బాగుంటుంది. మాతృవర్గ రీత్యా కూడా ఎంత శారీరక కష్టం ఉన్నప్పటికీ కొంత మానసికమైనటువంటి ప్రశాంతత ఉంటూ ఉంటుంది మాతృమూర్తి గారికి, మాతృవర్గం వారికి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. రుణభారాల విషయంలో కొంచెం రుణాన్ని తగ్గించగలుగుతారు. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనే. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. శ్రమకి లోనయ్యేటటువంటి పరిస్థితులు చాలా కనిపిస్తున్నాయి. విద్యార్థుల విషయంలో శ్రమ పెరుగుతోంది. స్త్రీల విషయంలో తప్పనిసరిగా మీరు గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేయవలసినటువంటి పరిస్థితి. ఇక ఉద్యోగ జీవితంలో బాగుంది అని చెప్పచ్చు. అయితే జాగ్రత్తే. శారీరక కష్టం కొంచెం ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక మారిన గ్రహస్థితుల రీత్యా వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క సంచారము ఇక్కడ తృతీయం నుంచి అక్కడ షష్టంలోకి వెళ్ళి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. విజయావకాశాలు చాలా బాగున్నాయి. ముందర ఏదైనా రాతకోతల పరీక్షలు కానీ, పోటీ పరీక్షలు కానీ ఖచ్చితంగా మీకు విజయం సాధించేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది అని కూడా చెప్తూ ఉన్నాను. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, వీరికి శారీరక శ్రమ తప్పదు. ఇలాంటి పరిస్థితులు చాలా కనిపిస్తూ ఉన్నప్పుడు ఈ ధనస్సు రాశి వారు దక్షిణామూర్తి శ్లోకాలు విడవకుండా పారాయణ చేయండి. నవగ్రహ స్తోత్రాలు విడవకుండా పారాయణ చేయండి. అర్ధాష్టమ శని సంచారం జరుగుతోంది కాబట్టి కొంచెం శనిగారికి కూడా తైలాభిషేకం చేయిస్తూ ఉండండి అప్పుడప్పుడు. ఇప్పటికే నేను చాలాసార్లు చెప్పి ఉన్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. గురువు గారి దృష్టి ఉంది కాబట్టి కొద్దిగా అనుకూలమవుతుంది. కానీ ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహం ఇస్తూ ఉంటుంది కాబట్టి మీరు మధ్య మధ్యలో శనిగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోవడము, తైలాభిషేకం చేసుకోవడము చాలా ముఖ్యమని చెప్పి తెలియజేస్తున్నాను. కొన్ని పనులలో ఆలస్యం అనేది కనిపిస్తూ ఉంటుంది. మనోబలాన్ని కోల్పోకండి. రాహు మీకు అత్యంత మనోబలాన్ని ఇస్తున్నారు. ఇదంతా కూడా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ చెప్పిన పరిహారాలు చేసుకొని ఫలితాలు ఉత్తమమైనవి పొందండి. శుభం.